నమస్తే. చిన్న చిన్న పనులు నెగ్లెక్ట్ చేయడం వల్ల, లేకపోతే వాటిని సాధించలేకపోవడం వల్ల చాలా పెద్ద పొరపాట్లు జరగచ్చు. వాటి ఫలితాలు పెద్దవిగా పరిణమించి మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక మేకు లేదని, మేకు టైంకి దొరకలేదని, ఒక షూ రిపేర్ చేసుకోలేదు. షూ లేదు కదా అని గుర్రం ఎక్కలేదు. సరైన చెప్పులు లేవని గుర్రం ఎక్కలేదు. గుర్రం లేదు కదా అని గుర్రం మీద స్వారీ చేసేవాళ్ళు లేకపోతే యుద్ధమే ఆగిపోతుంది. యుద్ధం చేయలేనప్పుడు రాజ్యాన్ని కోల్పోతారు. ఇదంతా మొదలెక్కడైంది? ఒక చిన్న మేకు దగ్గర మొదలైంది. మన జీవితంలో చిన్న చిన్నవి ఏముందిలే అని వదిలేస్తే వీటి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఊహించలేం. అందుకని మన జీవితంలో చేయాల్సిన చిన్న పనులు కేర్‌లెస్‌గా వదిలేయొద్దు. చిన్నవే కదా అని. మనం చేయాల్సిన చిన్న పనైనా, పెద్ద పనైనా కరెక్ట్‌గా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఫైనల్ రిజల్ట్ మనకే తెలియకుండా మంచిగా మారుతుంది. అదే మొదట్లో చిన్నవే కదా అని వదిలేస్తే ఫైనల్ రిజల్ట్ నెగెటివ్‌గా వచ్చినప్పుడు మనం బాధపడతాం. అయ్యో! నా వల్ల ఎక్కడ పొరపాటు జరిగింది? ఇలా వస్తోందేంటి నా లైఫ్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయేంటి? లేతే ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాలేంటి అని బాధపడతాం. అప్పుడు మనం కరెక్ట్ చేసుకోలేం కదా! అందుకని ఇప్పటినుంచి ప్రతి చిన్న పని మనం చేసేది మన ఇంట్లో వాళ్ళకైనా, మన కోసమైనా కూడా ప్రతీదీ కరెక్ట్‌గా చేయడానికి ప్రయత్నిద్దాం. కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనమైనా, మన ఇంట్లో వాళ్ళైనా అలా చేసేయడానికి, పూర్తి చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేద్దాం. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి ఇప్పటినుంచే జాగ్రత్త పడదాం. హోప్ యూ లైక్ దిస్ పాడ్‌కాస్ట్. ఎలా ఉందో కామెంట్స్‌లో పెట్టండి. థాంక్ యూ.